నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిగా. చాలా రోజుల తర్వాత పెద్ద వీడియో పెడుతున్నా. సోపతులు ఇప్పుడైతే మేము జినిగాల మైసమ్మ కాడికి పోతున్నాం. మొక్కున్నది. షెడ్ వేసినప్పటి నుంచి ఎప్పుడైనా ప్రతి బ్యాచ్కి వేయినాం. అయితే ఇప్పుడు కూడా పోంగా కట్ట మైసమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పోదామని కొట్టినాం. 2 కొబ్బరికాయలు తీసుకున్నాం. ఒకటి జినిగాల మైసమ్మ తల్లికి, ఒకటి మా ఊరు కట్ట మైసమ్మ తల్లికి. అయితే మా వాడు కొబ్బరికాయ కొడుతుండు, చూడరు ఒకసారి. కొబ్బరికాయ కొట్టిండు, అక్కడ పెట్టిండు. ఇక కోతులు తింటాయి. మంచిగా మొక్కి వెళ్ళిపోతాం. సరే, జై మైసమ్మ తల్లి, కట్ట మైసమ్మ తల్లికి జై. మైసమ్మ తల్లికి మొక్కుతుండు. నేను కూడా ఇప్పుడు వెళ్తాను. సోబదులు చూడుర్రి, ఇక నా 220 బండి మీదనే వెళ్ళిపోతున్నాం. చూడుర్రి ఎంత సూపర్ ఉంది 220. మావాడైతే ఆగడు, ఉడక తింటుండు. సోబదులు హెల్మెట్ మాత్రం పక్క ఉండాలి. ఎక్కడికైనా, పక్క ఊరికైనా ఎక్కడికైనా హెల్మెట్ మాత్రం 100% ఉండాలి. నేను ఎప్పుడు ఎక్కడికైనా కానీ హెల్మెట్ అయితే ధరిస్తా. మావాడు చూడండి, ఆడు కోతి కంటే అద్మానం ఉన్నాడు. కుడక చెప్ప తీసుకొని ఆడ ఎట్లా కనుక్కున్నాడు. హెల్మెట్ పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. జై శ్రీరామ్. మేము వెళ్ళే దారిలో 400 కూలీకి పొద్దుందాకా పొలంలో నాట్లు వేస్తున్న మహిళలు చూడండి. శ్రీ తాటిపల్లి సత్యాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది. గిరిజన ప్రజల గురించి ప్రభుత్వం నిర్వహించిన గవర్నమెంట్ హాస్టల్ మరియు వసతి గృహాలు, పచ్చని ప్రకృతి మధ్య, పొలాల మధ్య, మొక్క చేన్ల మధ్య తొలుసుకొని నడవాలి చీకటి దాటుకొని. మామలు నమస్తే. మనం జినిగాల మైసమ్మ దగ్గరికి కోడిని, కొబ్బరికాయ, కత్తి పట్టుకొని వచ్చినాం. మనకు కళ్ళు లేకపోతే అమ్మ మనకు కళ్ళు ఇచ్చింది. ముందుగా మనం అయితే బ్లెస్సింగ్ తీసుకు దగ్గరికి వచ్చినాం. అయితే మేము మొక్కుబడి కింద కొబ్బరికాయ, కోడిని పట్టుకొని వచ్చి మేము ఇక్కడ మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినాం. అయితే మైసమ్మ తల్లి ప్రత్యేకం. లోపలికి వెళ్ళాను. నమస్కారం అందరికీ. అయితే జినిగాల మైసమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ తల్లి మనం ఏమైతే కోరుకుంటామో, ఏవైతే కావాలని అనుకుంటామో అవితను తీర్చే తల్లి అన్నట్టు. చాలామంది మొక్కులు మొక్కుకుంటారు. ఇలానే
మొక్కుకొని మస్తు మంది కోరికలు నెరవేరినాక వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తల్లికి ఇది పెడతా అది పెడతా ఎండిక కళ్ళు బంగారు చైను కిరీటాలు ఏవో చేపిస్తామని మొక్కుకుంటారు. అవి మీరు చూసుకోవచ్చు, చేపించుకొని పెట్టుకుంటారు ఇక్కడ. అయితే మీరు చూసుకుంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఇక్కడ పెద్ద జాతర వల్ల జరుగుతుంది ఎప్పటికైనా. అయితే మీరు ముందుగా చూసుకుంటే ఆ సైడ్ చూసుకుంటే ఒకసారి ఇవాళ జాతర వల్ల జరుగుతుంది ఆదివారం అటు సైడ్ చూడండి. చూసారు కదా ఎట్లా జాతరలో జరుగుతుందో ఇట్లా జరుగుతా అన్నట్టు. ఇక్కడ ఈ తల్లి దగ్గర ఎప్పుడు ఒక్కళ్ళు కావలే ఉంటారు. అయితే నైట్ ఒక్కళ్ళు ఉంటారు అబ్బాయిలు, పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు అమ్మాయిలు ఉంటారు, అంటే ఆడవాళ్ళు ఉంటారు. అట్లనే ఇప్పుడు మేము కూడా కంటే మొక్కు మేము అనుకున్నది మంచిగా జరుగుతుంది కాబట్టి మేము ఇప్పుడు మూడోసారి కొబ్బరికాయని కోడి పట్టుకొని వచ్చాం. మైసమ్మ తల్లిని మంచిగా చూడమని చెప్పి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టి పలిగిన వక్కల్ని కోతులకని కింద కొట్టేసిన. కోతులు మమ్మల్ని చూసి భయపడి రాలేవు. నేను ఒక ముక్క తీసి అటు పక్కకేస్తే కోత అనేది తీసుకొని వెళ్ళిపోయింది. తిరుపతిలో కోడి తెచ్చినాం, నల్ల కోడి తెచ్చినాం. మైసమ్మ తల్లికి మస్తు ఇష్టం అని తెచ్చినాం. అయితే ఇప్పుడు ఇక మేము జడ్తో పట్టి అక్కడ పోసేస్తాం. అక్కడ ఉన్న అమ్మ కళ్ళు తీసుకొని వచ్చి కోడి నోట్లో పోసింది. అయితే మేము ఎప్పుడైనా కళ్ళు తీసుకొని వద్దాము, ఈసారి మర్చిపోయినాం. ఆగమాగంలో ఉండే మేమిద్దరమే వెళ్ళినాం, మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉండే. అందుకోసమని 2-3 సార్లు పోసినాం, అయినా కానీ జడి తీయలేదు. ఎందుకో ఏమైందో, ఇంకో మనిషి రాలేడని కావచ్చు. అంతే ఎప్పుడైనా మేము ముగ్గురం కలిసిపోయినాం. అయితే అప్పుడు ఆయనకు కొంచెం ఎమర్జెన్సీ ఉండి ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఉంటే మేమిద్దరం వెళ్ళినాం. అయితే కొన్ని నీళ్ళు కొన్ని కళ్ళు పోసినాం, ఇవ్వలేదు. ఆ అమ్మ లాస్ట్కి వచ్చి ఇట్లా నీళ్ళు జల్లుడితో జడత మాత్రం పవర్ఫుల్గా ఇచ్చింది, మస్తు అనిపించింది జడత. జై మైసమ్మ తల్లి. మొక్కు కింద ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇట్లా కట్టి వెళ్ళిపోతారు చూడండి. ఆనవాయితీ అన్నట్టు, ఒక కాలు ఒక రెప్ప. మనం కూడా అట్లనే అందరి లెక్క మనం కూడా పెడదాం. జై జినిగాల మైసమ్మ తల్లికి జై. వారు ఇప్పుడు కడుతున్నాం, కోడిని జడత పట్టించి కోసినాం. అయిపోయింది, మన మొక్కు వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ మొక్కులకు మళ్ళీ వద్దాం. సో ఇప్పటికైతే వీడియో అయిపోయింది. జినియాల మైసమ్మ మొక్కు ముట్టింది తల్లిని. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు మనం వీడియో ఎండింగ్ అయిపోయింది కాబట్టి మనం కొన్ని సీనరీస్ అంటే మంచి మంచి లుకింగ్స్ మనం వీడియోలు తీసుకుందాం. సరే ఫ్రెండ్స్, బాయ్.